ప్రొడ్యూసర్ శ్రీను సార్కి ఒక లైన్ చెప్పడం జరిగింది. సార్ ఇంప్రెస్ అయ్యారు బాగా. సో మనము మూవీని ప్లాన్ చేద్దామండి, దీన్ని ఎలా అయినా సరే మీరు చేయాలి అది ఇది అనేసి చెప్పడంతో నేను సార్కి టోటల్ స్టోరీ అంతా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మా గురువు గారు కృష్ణమోహన్ గారు కూడా మాకు స్టోరీలో హెల్ప్ చేయడం జరిగింది. ఇందులో పాత్రలకు చాలా మందిని ఆర్టిస్టులని సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్. సో అందులోంచి ఈ మధ్య రీసెంట్గా వస్తున్న యంగ్స్టర్స్లో చాలామంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా రమేష్ బాబు రీసెంట్గా ఒక మూవీ కంప్లీట్ చేశారు, టూ లేట్ అనేసి. సో మా సినిమాలో తన్ని మెయిన్ హీరోగా లీడింగ్ రోల్ తనే చేస్తున్నారు. అండ్ దెన్ బిందు గారు హీరోయిన్గా చేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ స్టోరీ వచ్చేసి 3 క్యారెక్టర్స్ పైన రన్ అవుతుందండి. సో స్నేహితురాలు, ప్రేమికురాలు ఇద్దరి మధ్య ఒక వ్యక్తి నలిగిపోతుంటాడు అనమాట. స్నేహితురాలే ప్రేమికురాలు అయితే ఆ వ్యక్తి పడే తపన, బాధ ఎలా ఉంటుందనేది మొత్తము స్టోరీ పైన నడుస్తూ ఉంటుంది. నా పేరు రమేష్ బాబు. ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ టూ లేట్, అది రెడీ టు రిలీజ్లో ఉంది. సో ఈజ్ మై ఫ్రెండ్ రమేష్, నువ్వు చేయి, ప్రాజెక్ట్ నువ్వు చేయి అని చెప్పగానే ఓకే అనేసాను. ప్రొడ్యూసర్ గారు రమేష్ నువ్వు చేయి, నేను ఇంకానే ఉన్నా, నీ సపోర్ట్ ఇస్తాను, నువ్వు చేయి, నీకు ఎంకరేజ్ చేస్తాను, నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు ఈ ఫీల్డ్లో అని చెప్పగానే ఓకే అని అన్నాను. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బిందు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సార్ ఎల్లారెడ్డి సార్ గారికి అండ్ ప్రొడ్యూసర్ శ్రీను సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. స్టోరీ పరంగా ఇది నాకు చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ ఇది మంచి హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణమోహన్ అండి. మన డైరెక్టర్ గారు మన దగ్గరే ఏటీవీ డిప్లొమా డైరెక్షన్లో కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాయటం చక్కగా నేర్చుకొని షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి తర్వాత మరొక ఫిలింకి పనిచేసి తన అనుభవాన్ని గట్టించిన తర్వాత ఈ రోజున నా శిష్యుడే డైరెక్టర్ కావటం అనేది నాకు చాలా సంతోషమైనటువంటి విషయం ఈ రోజున. అలాగే రమేష్ కూడా ఒక సినిమా చేశారు, తర్వాత రెండో సినిమా చేస్తున్నారు. ఇది కూడా, ఈ సినిమా కూడా హిట్ కావాలని, నా శిష్యుడికి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు, ఇతనికి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేనగా సీన్ నేను ఎడిటర్ని, బేసిక్గా ఎడిటర్నండి. అయితే రమేష్, ఎల్లారెడ్డి కలిసి మొన్న సినిమా నా దగ్గర ఎడిటింగ్ చేశారు. ఆ సినిమాకి నేను ఎడిటర్గా వర్క్ చేశాను. అయితే ఆ టైంలో ఎల్లారెడ్డి ఒక మంచి లైన్ చెప్పాడు. చెప్తే అది బాగుంది, అందరం కలిసి చేద్దామని డిస్కస్ చేసి అందరం కలిసి చేద్దామని మొదలుపెట్టాం. ఈ ఫంక్షన్కి ముఖ్యంగా అతిథిగా ఇచ్చేసినటువంటి సాగర్ సార్ గారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు సార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము, పసుపులేటి రామారావు గారికి. సో అండ్ దెన్ మా ఆహ్వానాన్ని మన్నించి మీ ఇంతమంది వచ్చిన మీ అందరికి కూడా మా ధన్యవాదాలు. సో ఇక్కడ వచ్చి మా గురువు గారు కూడా మాకు చాలా ఇదిగా రావడం జరిగింది. క్లాపింగ్ సాగర్ గారు చేయడం జరిగింది మా చిత్రానికి. సో అది అందుకు మేము చాలా ఆనందపడుతున్నాము.